సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటనపై నాయకుల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఎస్ఎల్బీసీకి ప్రమాద ఘటనా స్థలానికి వెళ్లకుండా ఢిల్లీ వెళ్లడం ఏంటని బీఆర్ఎస్ విమర్శించింది. ప్రజల ప్రాణాల కన్నా పర్యటనలో ముఖ్యమా అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. కాంగ్రెస్ బీజేపీ కలిసి డ్రామాలాడుతున్నాయన్న కవిత కామెంట్స్ పై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరికి ఎవరు బీ టీమో ప్రజలు చూస్తున్నారని చెప్పారు. ఎంపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరికి ఎవరు మద్దతిచ్చారో ప్రజలకు తెలుసన్నారు. కేటీఆర్ సన్నిహితుడు మరణిస్తే సీఎం మాట్లాడడంలో తప్పేమిటని చామల నిలదీశారు. తెలంగాణ ప్రజలకు రక్షణ కవచంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టాలి, కేసీఆర్ గారి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలి. చిట్ చాట్లో ఏదో ఆయన సాటుమాటుగా మాట్లాడిండు. దీని వెనుక ఉన్న కుట్రను దయచేసి తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి. సొంత ఊర్లో, మీ సొంత జిల్లాలో, మీ ఊరు పక్కనే కదా ఈ సైటు, ప్రాజెక్ట్ సైటు, ముఖ్యమంత్రి గారి సొంత ఊరు పక్కనే ప్రాజెక్ట్ సైటు. అక్కడ డిజాస్టర్ అయితే ఈయన ఢిల్లీకి పోయిండు. 8 మంది ప్రాణాలు చిక్కుబడి ఉంటే ఎన్నికల ప్రచారానికి పోయిండు. ఏం ముఖ్యమంత్రి గారండి? మా మంత్రులు బాగా పనిచేస్తున్నారు, వాళ్ళు అక్కడనే ఉన్నారు, నేను పోయే అవసరం లేదని చెప్పి ఈయన మాత్రం ఎన్నికల ప్రచారానికి పోతాడు, ఢిల్లీకి పోతుండు. మరి ఢిల్లీకి పోయి కలిసేది ఎవరినయ్యా అంటే ప్రైమ్ మినిస్టర్ మోడీని, రాహుల్ గాంధీని కాదు, ఇంకోటి కాదు. అంటే సరేగా ఆయనకు రాహుల్ గాంధీ గారు అపాయింట్మెంట్ ఇస్తలేరని బయట చర్చ జరుగుతుంది. అది వాస్తవాలు ఎంతనో అవాస్తవాలు ఎంతనో నాకు తెలియదు, మాకు అవసరం లేదు, వాళ్ళ పార్టీ ఇంటర్నల్ ముచ్చట. కాకపోతే ఈ రాష్ట్రానికి సంబంధించి జరగాల్సినటువంటి పనులు పార్లమెంట్లో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు అడిగారు, ఈయన ముఖ్యమంత్రి అడిగారు. ముఖ్యమంత్రి పోయి ప్రధానమంత్రిని కలిస్తే మరి ఏం అడిగినరా అంటే ఏం లేదు, సేమ్ పాత రిప్రజెంటేషన్ కొత్తగా ఇచ్చారు. మీ మీద అబండాలు వేస్తున్నారని చెప్పి ఏదో తెలంగాణ ప్రజలకి అలా పొద్దున్నే మీరు మీ వంతుగా, అంటే రోజు కొత్త వంతు కదా మీ కుటుంబంలో మాట్లాడాల్సిన వంతు, మీ వంతుగా ఇవాళ ఏదో బయటకు వచ్చేసి బీఆర్ఎస్ పార్టీని ఖతం చేస్తామంటారు, బీఆర్ఎస్ పార్టీ గురించి నెగిటివ్ గా మాట్లాడుతున్నారు అని చెప్పి ఏదో మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ అంటే తెలంగాణకు కట్టుబడి ఉంటుంది అని చెప్తున్నారు. తెలంగాణకు మీరు కట్టుబడి ఉండలే. 10 సంవత్సరాలలో తెలంగాణను పెట్టుబడిగా పెట్టి 7 లక్షల కోట్లు రాష్ట్రంలో అప్పులు చేసి 1000 కోట్లు దండుకొని విదేశాలలో మీరు పెట్టుబడులు పెట్టడమే మీ యొక్క తెలంగాణకు మీ కట్టుబడితనం. 8 మంది ఎంపీలను గెలిపియనికే ఎవరు ప్రోత్సహించారు? ఇప్పుడు జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికలలో క్యాండిడేట్ పెట్టకుండా ఇంటర్నల్ గా ఎవరు సపోర్ట్ చేసిరు అనేది కూడా ఇక్కడ ప్రజలు గమనిస్తారు. ఇకపోతే ఏదో న్యూస్ పేపర్ మీరు చూపించుకుంటా దాంట్లో వచ్చిన హెడ్లైన్స్, దాంట్లో అబద్దాలు మాట్లాడుతున్నారు. దీనివల్ల తెలంగాణ ప్రజల్ని ఏం చేద్దాం అనుకుంటారు? తెలంగాణ ప్రజల్ని ఏం చేస్తలేదు. తెలంగాణ ప్రజల్ని చైతన్యవంతులు చేయడానికే ఈరోజు ముఖ్యమంత్రి గారు పర్సనల్ గా చిట్ చాట్ లో చెప్పిన అంశాలు. మీరు ప్రతిదానికి ఎక్కడో ఏం జరిగినా చీమ చిట్టుక్కుమన్న మాట్లాడేటోళ్ళు మీరు. మీకు అత్యంత సన్నిహితుడు, గతంలో మీ అన్నగారైన కేటీఆర్ కి అన్ని విధాలుగా ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు దుబాయ్ లో మరణించినప్పుడు డెఫినెట్ గా దాని గురించి చర్చ వస్తుంది. ఒక మనిషికి దగ్గరగా వ్యవహారాలు నడిపి, ఒక మనిషికి దగ్గరగా పెట్టుబడులు చూసుకొని, ఒక మనిషికి దగ్గరగా ఆ రోజు ఉన్నటువంటి ఐ లైఫ్ పబ్బు లాంటి మేజర్ కార్యక్రమాలను హైదరాబాద్ లో నడిపినటువంటి వ్యక్తి, అత్యంత సన్నిహితుడిగా అందరికీ తెలుసు తెలంగాణ ప్రజలకు ఆయన అత్యంత సన్నిహితుడని. మీకు అటువంటి వ్యక్తి ఈ రోజు దుబాయ్ లో చచ్చిపోయినప్పుడు దాని గురించి డెఫినెట్ గా ఎంక్వైరీ కావాలని, ఎంక్వైరీ ఇస్తే బాగుంటుందని, వాస్తవాలు తెలవాలని తెలంగాణ ప్రజలకు చెప్తే దానికి తెలంగాణ ప్రజలకు ప్రయోజనాల గురించి మాట్లాడేది ఏంది మీరు?